మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మాణాలున్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు షేర్లింగంపల్లి తహసీల్దార్. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో చెప్పారు. అటు చెరువును ఆనుకొని ఖరీదైన బిల్డింగ్స్తో పాటు చెరువు చుట్టూ వీఐపీల నివాసాలను గుర్తించారు. అటు ఎఫ్టీఎల్ జోన్లోనూ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉన్నట్లు గుర్తించారు రెవెన్యూ అధికారులు. దీంతో తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. నెక్లర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూర్ హిల్స్లోని పలు ఇళ్లకు నోటీసులు వెళ్లాయి. మొత్తం 204 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోపు నిర్మాణాలు తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని నోటీసులు వివరించారు తహసీల్దార్. దుర్గం చెరువు చుట్టూ రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఇంట్లున్నాయి. నోటీసులు ఇచ్చిన వారిలో 5 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, సత్యం రామలింగరాజు కొడుకు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు వీఐపీలు ఉన్నట్లు తెలుస్తుంది. 1996లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు స్థానికులు. ఏండ్ల తరబడి ఉంటున్నాం, ఉన్న పలంగా ఖాళీ చేయమంటే ఎలా అంటున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి. 2015లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. అప్పట్లో ఈ భూమి ఎఫ్టీఎల్ ఉన్నట్లు తనకు తెలియదన్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్న భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తన నివాసం విషయంలో సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్న అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మాణాలున్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు షేర్లింగంపల్లి తహసీల్దార్. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో చెప్పారు. అటు చెరువును ఆనుకుని ఖరీదైన బిల్డింగ్స్తో పాటు చెరువు చుట్టూ వీఐపీల నివాసాలను గుర్తించారు. అటు ఎఫ్టీఎల్ జోన్లోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉన్నట్లు గుర్తించారు రెవెన్యూ అధికారులు. దీంతో తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. నెక్లర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూర్ హిల్స్లోని పలు ఇళ్లకు నోటీసులు వెళ్లాయి. మొత్తం 204 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోపు నిర్మాణాలను తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో వివరించారు తహసీల్దార్. దుర్గం చెరువు చుట్టూ రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల ఇండ్లున్నాయి. నోటీసులు ఇచ్చిన వారిలో 5 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, సత్యం రామలింగరాజు కొడుకు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు వీఐపీలు ఉన్నట్లు తెలుస్తోంది. 1996లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు స్థానికులు. ఏండ్ల తరబడి ఉంటున్నాం, ఉన్న పలంగా ఖాళీ చేయమంటే ఎలా అంటున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి. 2015లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. అప్పట్లో ఈ భూమి ఎఫ్టీఎల్లో ఉన్నట్లు తనకు తెలియదన్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్న భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తన నివాసం విషయంలో సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి.